నా పేరు బండారు నందిని. మా ఆయన పేరు బండారు నరేష్. మాది రామానుజపురం, కోయిలగూడెం మండలం, పోలవరం నియోజకవర్గం మాది. నా భర్త పనికని వెళ్ళారండి. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత మళ్ళీ పనికి ఎక్కారంటండి. ఎక్కిన తర్వాత అక్కడ కరెంటు వైర్లు ఉన్నాయంట, చూసుకోలేదంటండి. అది షాక్ కొట్టి చనిపోయారండి. పక్కన ఉన్న వాళ్ళు చూసి వేరే వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పారండి. వచ్చి చూసేటప్పటికి హాస్పిటల్కి తీసుకెళ్లారంటండి. అందరూ కలిసి చనిపోయారంటండి. తర్వాత నాకు 5 గంటలకు ఫోన్ చేసి చెప్పారండి. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. జనసేన పార్టీలో తిరుగుతున్నాడు అని తెలుసండి. 500 రూపాయలు కట్టారండి జనసేన పార్టీకి. అది తెలియదండి మాకు. చనిపోయిన తర్వాత ఇలాగా మీకు జనసేన పార్టీ 500 రూపాయలు నరేష్ కట్టారని చెప్పి వచ్చారండి. వచ్చిన తర్వాత ఇలాగ 500 పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు చెక్ ఇచ్చారండి. చెర్రీ బాలరాజు గారు కూడా వచ్చారండి. ఆయన కూడా కొంత అమౌంట్ సహాయం చేశారండి. జనసేన పార్టీ నుంచి మాకు అంత అండగానే ఉందండి. నా దాంట్లో మనోహర్ గారు చేతుల మీదుగా 5 లక్షలు చెక్ ఇచ్చారండి. చెర్రీ బాలరాజు గారు కూడా ఇంటికి వచ్చి సహాయం చేశారండి. కొంత అమౌంట్ ఇచ్చారు మాకు. జనసేన పార్టీ మాకు అండగానే ఉందండి. మాకు ఏదైనా కానీ జనసేన పార్టీ తరపు నుంచే చేశారండి. కార్యం అంతా వాళ్ళే చూసుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు చెక్ ఇచ్చారండి. అది మా పిల్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేసామండి. 5 లక్షలు కూడా మాకు అండగా ఉన్నాయండి. మాకు వెనకమాల తోడున్నట్టుగా 5 లక్షలు ఇచ్చారండి. పెళ్ళికి, చదువుకి గట్ట ఉంటాయని చేసామండి. భవిష్యత్తుకు ఉంటాయని చేసామండి. చెర్రీ బాలరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాలాంటి కుటుంబాలకి ఇంకా అండగా ఉంటారని మేము నమ్ముతున్నాం. ఇంకా జనాలు కూడా నమ్ముతున్నారు.